ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రయాసలకు ఓర్చి పనిచేశారు. అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న లీడర్ ఎంట్రీతో మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నా విధేయతతో మౌనమునిలా మారిపోయాడు. చివరకు కార్యకర్తలు, శ్రేణులు ముందుకొచ్చి ఆయన కోసం పోరాటాలు చేసే వరకు వచ్చింది. ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన నేత అధికారం కోసమే పార్టీ మారారు తప్ప ఆయనలో పాత వాసన ఇంకా పోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు తెలియాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. పటాన్చెరులో కాంగ్రెస్ పాత నేతలు వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డిలా మారింది సిచ్యువేషన్. వారి మధ్య మొదలైన వివాదం కాస్త ముదిరి పాకాన పడటంతో హస్తం శ్రేణులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు స్లోగన్స్తో నిరసనకు దిగారు. మహిపాల్ రెడ్డి తమను బూతులు తిట్టారని బొల్లారం కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య ఇబ్బందులు లేకుండా చూడాలనే డిమాండ్లను తెరపైకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్కు ప్రత్యేకమైన పేరుంది. ఎంత కష్టం వచ్చినా పార్టీ కోసం నిలబడి క్యాడర్ను తానున్నానంటూ భరోసా ఇచ్చేవారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకున్నారు. అప్పటి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి శ్రీనివాస్ గౌడ్ను ఇబ్బందులు పాలు చేసినా ఓర్చుకొని పార్టీ కోసం పనిచేశారనే పేరుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఎవరైతే తనను ఇబ్బందుల పాలు చేశారో అదే నేత గులాబీ పార్టీ వదిలి కాంగ్రెస్లోకి జంప్ చేయడంతో పార్టీ పెద్దల నిర్ణయాన్ని శిరసావహించారు శ్రీనివాస్ గౌడ్. అయితే కారు పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన మహిపాల్ రెడ్డి ఇంకా బీఆర్ఎస్ నాయకునిగానే కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూడెం మహిపాల్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి. ఆయన అధికారిక క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఉండడం, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో హస్తం కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరకు పార్టీ ఆఫీసులను గులాబీ రంగు కుర్చీ వేయించుకున్న నేత తమపై పెత్తనాలు చెలాయిస్తున్నారంటూ వారంతా ఫైర్ అవుతున్నారు. సీఎం ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ కేడర్ హితవు పలుకుతోంది. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం లేదనేదే అక్కడ నేతల మాటగా తెలుస్తోంది. పైగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆయనకు కారు పార్టీ వాసన పోలేదనేది, పార్టీ కార్యక్రమాల్లో కూడా అయిష్టంగానే పాల్గొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ వివాదం కాస్త ముదరడంతో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఉత్కంఠగా మారింది.